వంతెన కుప్పకూలిన ఇన్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ అది. ఇది గుజరాత్ లోని మహిసాగర్ నదిపై చోటు చేసుకుంది. ఈ వంతెన కుప్పకూలడం మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. మొత్తం రెండు భాగాలుగా విడిపోయింది బ్రిడ్జ్ అనేది. ఎక్కడికక్కడ ఉన్నవారు ఉన్నట్టుగానే ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ మనం స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇది గుజరాత్ లోని మహిసాగర్ నదిపై చోటు చేసుకుంది. ఆ వంతెన కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక ట్రక్కు, ట్యాంకర్, కారు కూడా నదిలో పడిపోయాయి. ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు నీళ్లు తక్కువగా ఉండడంతో బ్రతుకు జీవుడా అంటూ ప్రయాణికులు, కారుల్లో ఉన్నవారు ఒకరిచే ఒకరు పట్టుకుని నదిలో నుంచి బయటకు వచ్చారు. గంభీరా బ్రిడ్జ్ గా పిలుచుకునే ఈ వంతెన దశాబ్దాల క్రితం నిర్మించారు. శిథిలావస్థకు చేరుకోవడంతోనే బరువు మోయలేకే మధ్యలో వంతెన కుప్పకూలింది. నదిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు కూడా చేరుకున్నాయి. స్థానికులు వెంటనే స్పందించడంతో నదిలో పడ్డ వారిలో ఎక్కువగా ప్రాణాలతో అయితే బయటపడినటువంటి పరిస్థితి. ఇక వంతెన కూలిపోవడంతో గుజరాత్ లోని ఆనంద్, వడోదరా జిల్లాల మధ్య రాకపోకలైతే ఆగిపోయాయి. మన స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే వంతెన 2 భాగాలుగా విడిపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించడంతో దాని యొక్క బరువు మోయలేక వంతెన కుప్పకూలినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇప్పటికే 3 అయితే ప్రాణాలు కోల్పోయారు. ఆ ట్యాంకర్ కూడా మధ్యలోనే అక్కడే ఆగిపోయింది, స్ట్రక్ అయిపోయింది. ఎందుకంటే ఆ ప్లేస్ వరకు ఉండిపోయింది, వెనక ముందు కూడా 2 భాగాలుగా ఒరిగిపోయింది వంతెన అనేది. సో అక్కడ ఉన్న వారు, మిగిలిన వారంతా కూడా, అక్కడ వాటర్ తక్కువగా ఉన్న ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. మిగిలిన వారందరూ కూడా ఒకరిచే ఒకరు పట్టుకుని బయటకైతే వచ్చారు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా విండో 1 లో చూస్తున్నాం. ఏ విధంగా ఒకరిచే ఒకరు పట్టుకుని దాని నుంచి బయటకు వస్తున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి.